శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 319వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. క్షేత్రజ్ఞ సంయోగమే గర్భాధానము. సర్వభూతాలు అవ్యక్త దశ నుండి వ్యక్త దశకి రావడమే ఉత్పత్తి అని నిన్న ఎపిసోడ్లో భగవంతుడు మనకి చెప్పాడన్నమాట. క్షేత్రజ్ఞ సంయోగమే ఏది గర్భాధానం అంటే ఆ అవ్యక్త దశ నుంచి వ్యక్త దశకి రావడమే సృష్టి ఉత్పత్తి అని మనం నిన్న తెలుసుకున్నాం 3వ శ్లోకంలో. ఇప్పుడు 4వ శ్లోకంలో ప్రకృతి పురుషుల నుండి ఈ జగదుత్పత్తి ఎలా జరిగిందో మరింత వివరంగా చెప్పబోతున్నాడు స్వామి. ఈ ప్రకృతి పురుషుల నుండి ఈ జగత్తు ఎట్లా ఉత్పత్తి అయ్యిందో మరి వివరంగా చెప్పబోతున్నాడు స్వామి. ఏమన్నా 4వ శ్లోకంలో సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంత్యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదః పిత అంటున్నాడు. కుంతి కుమారా, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, తరులు, లతాలు, గుల్మాలు, ఈ రకాలైన వివిధ జాతులన్నీ కూడా కలుగుతాయి కదా. ఎలా కలుగుతాయి? కలగడానికి కొన్ని మనం చెప్పుకుంటాం. అండజాలు అని, గుడ్ల నుండి కొన్ని పుడతాయి. పిండజాలు, పిండం నుండి కొన్ని పుడతాయి. స్వేదం నుండి కొన్ని పుడతాయి. ఉద్భిజాలు, ఇంకా నేల నుండి కొన్ని పుడతాయి. ఇలా అండజ, పిండజ, స్వేదజ, ఉద్భిజ, ఈ చతుర్విధ రూపాలలో పుట్టేటువంటి శరీరాలన్నీ చెప్పుకున్నామే. పశు పక్షి క్రిమి కీటక తరు లత గుల్మాది అన్ని జాతులు ఉన్నాయే. వీటన్నింటికి కూడాను ప్రకృతి తల్లి, నేను బీజదాతను, తండ్రిని. చూడండి, స్వామి చెప్తున్నాడు, ప్రకృతి తల్లి, నేను తండ్రిని. ఈ సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న ప్రతి అండజ, పిండజ, స్వేదజ, తర్వాత ఉద్భిజ రూపంలో పుట్టేటువంటి సకల జీవజాతులకి, వివిధ జాతులకు తల్లి ప్రకృతి, తండ్రి నేను అన్నాడు. జీవులందరికీ పరమేశ్వరుడు తండ్రి, ప్రకృతి తల్లి అని మనం తెలుసుకోవాలి. మనందరికీ, మనకు జన్మనిచ్చిన తల్లి కాదు, అందరికీ తల్లి ఎవరంటే ప్రకృతి, అందరికీ తండ్రి ఎవడంటే పరమాత్మ. పరమాత్మ యొక్క సంకల్పం, ప్రేరణ లేకపోతే ప్రాణి ఉత్పన్నమే కాదు. పరమాత్మ యొక్క సంకల్పం, ప్రేరణ ఉంటేనే, ఏకోహం బహుశ్యాం అని అన్నాడే అట్ట సృష్టికి ఆదిలో ఆయన సంకల్పం ఎలాగుందో ఆ సంకల్పం లేకపోతే ప్రాణి పుట్టడం అనేదే జరగదు. పురుషుడు స్త్రీ గర్భంలో వీర్యాన్ని ఉంచినంత మాత్రాన స్త్రీ గర్భవతి కాదు. పురుషుని వీర్యంలో జీవుడు ప్రవేశించడానికి, ఆ పురుషుని యొక్క వీర్యంలో జీవుడు ప్రవేశించడానికి పరమేశ్వరుడు సంకల్పం ఉంటేనే ఆ పురుషుని యొక్క వీర్యంలోకి జీవుడు ప్రవేశిస్తాడు. అందుకనే చాలామందికి ఈ వంధ్యత్వాలు మనం చూస్తూ ఉంటాం. ఏ తల్లిదండ్రులకు ఏ జీవులు జన్మించాలో, ఏ తల్లిదండ్రులకు ఎట్లా పుట్టాలో, ఏ జీవులు పుట్టాలో ఆ ఏర్పాటును భగవంతుడే చేస్తాడు. ఎవరి గర్భంలో పుట్టాలి, ఏ వడ్ల గింజ ఏ మొక్కకు పుట్టాలి, ఏ పండు ఏ చెట్టుకు కాయాలి, ఇవన్నీ నిర్దేశించేది ఎవరయ్యా అంటే, సంకల్పించేది ఎవరయ్యా అంటే భగవంతుడే. కాబట్టి భగవంతుడే తండ్రి అని, బీజదాత అని ఇక్కడ చెప్పడం. కాబట్టి ఆయనే చెప్పాడు, ప్రకృతి తల్లయ్యా నేనే తండ్రిని అన్నాడు. భగవంతుడు బీజదాత, భగవంతుడు అన్నింటికీ తండ్రి. అర్థమవుతుందా? కాబట్టి మన ఇంకొక విశేషం ఏంటంటే, చూడండి ఇక్కడ బీజం చూడండి, బీజము వృక్షమంతటా వ్యాపించి ఉంటుంది, అంతే కదా. వృక్షమంతటా వ్యాపించి ఉంటుంది బీజం. అలాగే పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తులో వ్యాపకమై ఉన్నాడు. ఎలాగైతే బీజము వృక్షం అంతటా వ్యాపించి ఉందో, ఎలా బీజంలోంచే వచ్చింది అంత పెద్ద మర్రి చెట్టు. కాబట్టి ఈ బీజం మొత్తం వృక్షమంతా ఎలా వ్యాపించి ఉందో, సకల చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. ఈ బీజం మెల్లగా వికాసమే, అది నీళ్లలో పడుతుంది, అవ్యక్త రూపంలో ఉంటుంది, ఉబ్బుతుంది, వ్యక్తమవుతుంది, మహత్తుగా మారుతుంది. అక్కడి నుంచి మళ్ళీ సృష్టి మెల్లమెల్లగా మొక్క అవుతుంది. అలాగే ఈ బీజం యొక్క మెల్లమెల్లగా వికాసం చెందడమే వృక్షము అని అంటున్నాం అన్నమాట.
వృక్షం అంతటా కూడాను బీజం యొక్క సారము ఉంటుంది. బీజము వృక్షము ఒకే వస్తువు యొక్క రెండు రూపాలు. బీజము వృక్షము, ఇది ఎందుకు చెప్తున్నామో బాగా అర్థం చేసుకోండి. బీజము వృక్షము ఒకే వస్తువు యొక్క రెండు రూపాలు. అలాగే చరాచర వస్తువులు ఎన్నెన్ని కనిపిస్తున్నా పరమార్థత అంతా ఒకే వస్తువు, లోపల ఉన్నది పరమాత్మ మాత్రమే. ఎలాగా బీజము వృక్షమంతా వ్యాపించి ఉందో అలాగే పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. పరమార్థత చూస్తే ప్రపంచమంతా ఒకే వస్తువు, అది పరమాత్మే. కాబట్టి ఎన్ని తేడాలు కనిపించినా ఆ మొక్క ఈ మొక్క, ఈ జంతువు ఆ జంతువు, ఈ మనిషి, ఇలా రకరకాల తేడాలు మనకు కనిపించినప్పటికీ మనందరికీ వాస్తవానికి చూస్తే తండ్రి ఎవరయ్యా అంటే ఆ భగవంతుడే. దేహానికి ఉండేటువంటి, మనకి ఈ దేహం ఇచ్చారే, ఈ దేహానికి ఉండేటువంటి తల్లిదండ్రులు నిమిత్త మాతృలు అన్నమాట. వారు ఒక దేహానికి మాత్రం, మన దేహాలకు మాత్రమే పరిమితమై ఉంటారన్నమాట. మనం మన తల్లిదండ్రులు ఒక దేహానికి పరిమితమై ఉంటారు. భగవంతుడు అందరికీ తండ్రి, మనమందరం కూడాను ఆయన యొక్క సంతానం అన్నమాట. ఈ భావనతో సర్వభూతాలు మన సోదర సోదరీమణులు అనేటువంటి ఆ గట్టి భావం మనకి సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. ఏంటంటే ఆ చెట్టు పొట్ట, అది అరిచే కాకి అన్నీ కూడాను మనతో పాటు, వాటి అందరికీ కూడాను తండ్రి భగవంతుడే. కాబట్టి అందరూ మన యొక్క సోదరులే, వీళ్ళు సోదరీ సోదరమణులే అనే భావం మనకి స్థిరంగా కలుగుతుందనమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇదే కాదు, ఇంకోటి ఏంటంటే తండ్రి యొక్క గొప్పదనాన్ని ప్రాభవాన్ని బాగా మీరు కూడా సంపాదించండి అనేటువంటి ఆ భావం కూడా ఇక్కడ ఇమిడి ఉందన్నమాట ఈ యొక్క శ్లోకంలో. కిందటి 13వ అధ్యాయంలో స్థావర జంగమాత్మక సృష్టి యావత్తు క్షేత్రజ్ఞ సంయోగంతోనే కలుగుతుందని భగవంతుడు బోధించాడు కదా. అక్కడ సంక్షిప్తంగా 13వ శ్లోకంలో 13వ అధ్యాయంలో 26 అనుకుంటాను, అక్కడ సంక్షిప్తంగా ఆ విషయాన్ని చెప్పాడు. ఇక్కడ ఆ సంక్షిప్తంగా చెప్పిన విషయాన్ని కొంచెం విస్తారంగా చెప్తున్నాడు ఈ 4వ శ్లోకంలో. కాబట్టి ఆ ప్రసంగాన్ని అక్కడి వరకు ముగించేసి, సరే ఇక్కడ ముగించి ఇప్పుడు ఏంటంటే కారణం గుణసంగోస సదసద్యోని జన్మసు అని చెప్పిన విషయాన్ని అందుకొని గుణాలంటే ఏమిటో, అవి జీవుని ఏ విధంగా బంధిస్తాయో ఆ విచారాన్ని ఇక 5వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. గుణాలు అంటే ఏమిటి, అసలు గుణాలంటే ఏంటి, ఈ గుణాలు జీవుల్ని ఎలా బంధిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడాను 5 నుంచి 18వ శ్లోకంలో ఏకదాటిగా భగవానుడు మనకి వివరంగా వివరించబోతున్నాడు అనమాట. ఎందుకంటే అక్కడ 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన, స్థావర జంగ సృష్టి అంతా కూడాను క్షేత్ర సంయోగం కనబడుతుంది, ఈ గుణాలే దీనికి కారణం అన్నటువంటి బోధించినటువంటి ఆ విషయాన్ని అంతటినీ కూడాను ఈ 5 నుంచి 18వ శ్లోకం వరకు కూడాను వివరంగా గుణాలంటే ఏంది, అవి ఎలా ప్రకృతిని ఎలాగా మన జీవుని ప్రకృతితో బంధింపజేస్తాయి అన్న విషయం చక్కగా మనం రేపటి నుంచి తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో 5వ శ్లోకంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.